24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. తులారాశి వారికి నవంబర్ మాసంలో ఆరోగ్యపరంగా, విదేశీపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. నవంబర్ మాసము అనేటువంటిది ఇంచుమించుగా అన్ని గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ కూడా నవంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది మనం తెలుసుకునేటువంటి కన్నా ముందు ఈ గ్రహస్థితులు అనేటువంటివి ఈ నవంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తే కనుక, తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహ సంచారం నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి నీచ స్థితిలో కన్యా రాశిలో ఉన్నటువంటి వాడే తులారాశికి ప్రవేశించబోతున్నారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ నవంబర్ మాసం అంతా కూడా శుక్రుడు తులారాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. రవి అనేటువంటి గ్రహం నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. కుజగ్రహము అక్టోబర్ 26వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా, అంటే నవంబర్ మాసం అంతా కూడా వృశ్చిక రాశిలో అంటే 2వ స్థానంలో ప్రవేశించడం, అక్కడే ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇకపోతే బుధగ్రహ సంచారం అనేటువంటిది నవంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా నవంబర్ 19వ తారీఖున మళ్ళీ తులారాశిలోకి వెనక్కి రావడం జరుగుతుంది. గురుగ్రహ సంచారము తులారాశికి 10వ స్థానంలో అక్టోబర్ 18 దగ్గర నుంచి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అదే స్థితిగతులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పొచ్చమ్మా. ఇకపోతే ఏంటి అంటే కేతుగ్రహ సంచారము సింహరాశిలో జరగడం, శని అనేటువంటి ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నా సరే ఆయన యొక్క ప్రభావాలు కుంభరాశి మీద కూడా పడుతూ ఉన్నాయి. రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో సంచారం చేయడం అనేటువంటి జరుగుతుందండి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు నవంబర్ మాసంలో యోగిస్తున్నాయి అంటే 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. ఎందుకంటే లగ్నంలో శుక్రగ్రహ సంచారం దివ్యంగా యోగిస్తుంటే సింహరాశిలో లాభంలో కేతుగ్రహ సంచారము అద్భుతంగా యోగిస్తోంది. మిగతా తదితర గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒక్కసారి మనం చార్ట్ పరంగా చూసి ఏ ఏ గ్రహాలు ఎక్కడలో ఉన్నాయో మనం చూద్దామమ్మా. ముందుగా లగ్నంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అంటే, ఎవరైతే సినీ నాటక కళారంగాల్లో కానీ, ఎవరైతే నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ, కళారంగంలో కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో కానీ, డిజైనర్ క్రియేటివ్ ఫీల్డ్స్లో కానీ ఎవరైతే ఉంటారో, వర్చువల్ రియాలిటీ, ఏఐ వాటిల్లో వ్యవహారం చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. కొత్త తరహా ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి తులారాశి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. అయితే ఈ యొక్క తులారాశి వాళ్ళకి లగ్నంలో శుక్రుడు యోగించినప్పుడు భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్యలో మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విమెన్ రిలేటెడ్ మీకు ఏదైనా ఒక సహాయం పొందే అవకాశము, కలిసి వచ్చే అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చండి. ఇకపోతే నవంబర్ 17 దాకా లగ్నంలో రవి నీచ స్థితిలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నారు. ఈ రవి అనేటువంటి ఆయన లాభాధిపతి. అంటే నవంబర్ 17 దాకా మీరు పనిచేసే చోట ఎవరైనా బాస్ కానీ, లీడర్ కానీ, హైయర్ అఫీషియల్స్ కానీ ప్రెషర్ మీ మీద చాలా ఎక్కువగా ఉండడం, వాళ్ళ యొక్క స్ట్రెస్ మీ మీద ఎక్కువగా పడడం, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా నవంబర్ 17 దాకా కనబడుతూ ఉన్నాయి. నవంబర్ 17 తర్వాత రవి 2వ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత ఈ యొక్క దోషం మిశ్రమంగా తగ్గుతుంది అని చెప్పొచ్చండి. అంటే ఎందుకంటే రవి 2వ స్థానంలో కూడా యోగించరు, అయినప్పటికీ కూడా ద్వితీయ స్థానం అంత పాపస్థానం ఏమీ కాదు, పర్వాలేదు. అంటే ఇక్కడ 2వ స్థానంలో మనం గమనిస్తే రవి, తర్వాత కుజ, తర్వాత 19 వరకు బుధగ్రహ సంచారం కనబడుతోంది. ఖచ్చితంగా 17, 18, 19 తారీఖుల్లో బుధ ఆదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఏదైనా ధన సంబంధిత విషయాల్లో లాభం కలిగే అవకాశం ఉంటుందండి. అంటే ఆర్థిక సమస్యలు తీరడం కానీ, ఏదైనా అనుకోని విషయంలో డబ్బు రావడం కానీ, బ్లాకేజెస్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం కానీ ఆ 2-3 డేస్లో జరిగే అవకాశాలు చాలా బాగుంటాయమ్మా. అయితే ఇకపోతే కుజుడు కూడా 2nd హౌస్లో ఉన్నారు చూసారా అండి. కుజుడు 2nd అండ్ 7th లార్డ్ అయ్యారు. ఇక్కడ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, ఫార్మా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్ క్రీడాకారులందరికీ కూడా మిశ్రమంగా ఉంటుంది, పర్వాలేదు. దోషము కాదు, యోగము కాదు, మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అని చెప్పొచ్చండి. అయితే 5వ స్థానంలో శని రాహు యొక్క ప్రభావం పడడం వల్ల
ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమ స్థానం లవ్ హౌస్ అండి. అక్కడ ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త ప్రేమ విషయంలో అపజయం పొందడం కానీ, సంతాన విషయంలో నిరాశ నిస్పృహలు కనబడడం కానీ జరిగే అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని మరీ చెప్పొచ్చమ్మా. మొన్నటి వరకు 9th హౌస్లో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఇప్పుడు 10th హౌస్లోకి వచ్చిందండి. ధననాశనం, ఉన్నటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. ఒక రూపాయి వస్తుంది అంటే ఆల్రెడీ 10 రూపాయలు ఖర్చు ఉంది, అందుకే వస్తున్నాయేమో అనేటువంటి ఒక భావన పుడుతుంది తులారాశి వాళ్ళకి. బికాస్ గురుబలం లేదు కాబట్టి వివాహాది శుభకార్యక్రమాలు కాస్త పెండింగ్ పడుతూ ఉంటాయి. సంతానాది విషయాల్లో కాస్త నిరాశ నిస్పృహలు కనబడుతూ ఉంటాయి. శుభకార్యాలు బాగా జరగాలి అన్నా గురుబలం పెరగాలి తప్పకుండా. లాభంలో కేతుగ్రహ సంచారము నిట్టనిలా మునిగిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతారు, భగవంతుడి యొక్క రూపేణ. ఎందుకంటే కేతు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కాపాడుతారు. అది కేతు యొక్క బలంగా మిమ్మల్ని కాపాడుతుంటుంది అని చెప్పచ్చు. సో ఓవరాల్గా తులారాశి వాళ్ళకి నవంబర్ మాసంలో 2 నుంచి 3 గ్రహాలు మాత్రమే యోగించడం వల్ల కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని మరీ చెప్పొచ్చండి. గురుబలం లేదు, రవి అనేటువంటి ఆయన గొప్పగా యోగించడం లేదు, బుధగ్రహ సంచారం కూడా అంత గొప్పగా లేదు అని చెప్పాలి. అంటే శని కూడా అంత గొప్పగా యోగించట్లేదు కాబట్టి మరీ చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు. సో శని అనేటువంటి ఆయన 5th and 6th హౌసెస్లో ఆయన సంచారం చేయడం వల్ల మీరు ఒకవేళ ఫోకస్డ్గా డిటర్మినేషన్తో డెడికేషన్తో ముందుకు వెళ్ళగలిగితే, ఆ శ్రద్ధ అనేటువంటిది మీరు పెట్టగలిగితే ఖచ్చితంగా మీకు భారీ విజయం వస్తుంది. శని అనేటువంటి ఆయన మీకు యాక్టివేట్ అవ్వాలి అంటే మీరు బాగా ప్రయత్నం చేయాలి. ఒంటరి పోరాటం చేసినా మీ యొక్క సంకల్పాన్ని పట్టుదలని వదలకుండా ముందుకు వెళ్ళినప్పుడే శని మీకు ఫేవరబుల్గా ఉంటారు. సో ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తులారాశి వాళ్ళకి నవంబర్ మాసంలో మిశ్రమంగా బాగుందమ్మా. కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి శివ ఆరాధన ఎక్కువగా చేయండి, గురుబలం పెరుగుతుంది. అన్నదానము అనేటువంటిది సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ చేయడం వల్ల గొప్పగా మీకు గురుబలం పెరిగి మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు లేత పీతాంబరము, అంటే లైట్ పింక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుందమ్మా. శుక్రుడు చాలా బాగున్నారు కాబట్టి. కలిసి వచ్చే వారం శుక్రవారం ఫ్రైడే చాలా బాగా కలిసి వస్తుందండి. మరి ఇంకా ఎవరికైనా కూడా ఏ రాశి వారికైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. ఏ రాశికైనా గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ గ్రహచారము అంటే మీ పర్సనల్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీరు ఏ సమయానికైతే పుట్టారో ఆ సమయంలో ఏ గ్రహస్థితి నడుస్తుందో అది మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అది మీ గోచారము. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కష్టం వస్తున్నా ఏ కంగారు పడాల్సిన పని లేదు, ఏ రాశికి వాలేపైనా ఏమి కంగారు పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్లో మీకు బలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మీకు భగవంతుడే దాంట్లో ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏ రకంగా వెళ్తే మనకు ఆ బలం అందుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి పర్సనల్ చార్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.